ఎవరిని నమ్మడంటే ఏంటి బాస్ వీడు? ఎవడో ఒకటి నమ్మాలి కదా. పెద్ద రాయి కింద దాక్కుంటేనో లేకపోతే పరీక్షల గురించి విపరీతంగా మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే తప్పించి ప్రోగ్రామింగ్ ఫీల్డ్లో ఉంటూ బిట్ కాయిన్, బ్లాక్ చైన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ లాంటి విషయాల గురించి కాస్త వినన్నా ఉండకపోవడం అసాధ్యం. కానీ మీరు ఈ విషయాల గురించి అస్సలు తెలియదు, ఎప్పుడూ వినలేదనుకుంటారా? ఏమీ పర్లేదు. ఈరోజు మనం ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం. బ్లాక్ చైన్, బిట్ కాయిన్ తదితర విషయాల మీద కాస్త అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. బిట్ కాయిన్, బ్లాక్ చైన్ గురించి తెలుసుకునే ముందు ఇంకా కాస్త మనం వెనక్కి వెళ్ళి అసలు ఈ డబ్బు అంటే ఏంటో ఆలోచిద్దాం. ఏంట్రా వీడు టెక్నాలజీ గురించి మాట్లాడే డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు, కొంపదీసి వీడికి ఉండే 4-5 యూజర్స్కే సబ్స్క్రిప్షన్ బటన్ అడుగుతా అనుకుంటున్నారా? లేదు లేదు లేదు, అలా ఏమనుకోకండి. ముందు మనం డబ్బు అంటే ఏంటో ఆలోచిస్తే వీటన్నిటి గురించి కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్కి ఒక కాగితం మొక్క ఇచ్చి, రే ఇగో ఈ 5 రూపాయలు తీసుకొని ఇస్తారు. వాడు ఆ కాగితం మొక్క చూసి, ఇదేంట్రా వైట్ పేపర్ ఇచ్చి 5 రూపాయలు అంటావు అన్నాడు అనుకోండి. మీరు అంటారు, అదేంట్రా ఈ పేపర్కి తేడా ఏముంది, ఇది ఒక కాగితం ముక్కే, ఇది ఒక కాగితం ముక్కే కదా అని చెప్పి అన్నారు అనుకోండి. వాడి నుంచి ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి మీరు? కోర్స్ బాగా తెలిసిన వాడైతే ఓ నవ్వు నవ్వుతాడు, తెలియని వాడైతే ఓ గుద్దు గుద్దుతాడు. కానీ కొంచెం డీప్గా ఫిలసాఫికల్గా ఆలోచించొద్దాం. మీరు ఇచ్చిన 5 రూపాయలకి లేకపోతే మీరు ఇచ్చిన వైట్ పేపర్కి, అలానే అసలు నిజమైన 5 రూపాయలకి మధ్య తేడా ఏంటి? కరెక్ట్, ఆ రెండింటికి మధ్య తేడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద మీకున్న నమ్మకం కదా. అలానే మీరు ఇల్లు అమ్ముతున్నారు. ఇల్లు అమ్ముతున్నప్పుడు వాడిచ్చిన కాగితాలు లేకపోతే మీరు చేత్తో రాసుకొచ్చిన కాగితాల మధ్య తేడా ఏంటి? మధ్యలో గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం. ఇటువంటి వాటన్నిటికీ అతి ముఖ్యమైన విషయం ఈ నమ్మకమే. దీన్నే ట్రస్ట్ అని కూడా అంటారు. ఈ ట్రస్ట్ గవర్నమెంట్ మీద ఎందుకు పెట్టాలి? నేను గవర్నమెంట్ అని నమ్మను, లేకపోతే గవర్నమెంట్ కన్నా కూడా నాకు ప్రజలే ముఖ్యం అని కాస్త కమ్యూనిస్టిక్ భావాలు కనుక మనం ఎక్కువ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ చైన్స్ గురించి వాటి గురించి ఆలోచించడం కాస్త ఈజీ అవుతుంది. ఏంట్రా వీడు టెక్నాలజీ గురించి మాట్లాడతానని చెప్పి డబ్బు అంటాడు, మళ్ళీ ఏమో ఇప్పుడు పాలిటిక్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు, కంగారు పడకండి. టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నాము, కాస్త టైం ఇవ్వండి నాకు. ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్న ఆ 5 రూపాయల ఎగ్జాంపుల్లో ఆ బ్యాంకుని నేను నమ్మను, ఇంకా వేరేది ఎవరినైనా నమ్ముతాను అని చెప్పి మీరు అన్నారనుకోండి, అప్పుడు నమ్మకం ప్రభుత్వం మీద నుంచి ఇంకా వేరే దేని మీదకో వెళ్తుంది అని. కానీ గవర్నమెంట్ని కాకపోతే మీరు దేన్ని నమ్ముతారు? గవర్నమెంట్ తప్ప మనకి, ముఖ్యంగా భారతీయులకి ఇంకా దేని మీద ఆ నమ్మకం ఉంటుంది? ఒకసారి ఆలోచించి చూడండి, మీకు ఈ బ్లాక్ చైన్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేశారు అనేది అర్థమవుతుంది. బ్లాక్ చైన్కి అతి ముఖ్యమైన సూపర్ హిట్ ఉపయోగం ఏంట్రా అంటే బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఈ నమ్మకం గవర్నమెంట్ని నమ్మకుండా ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీని ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సాధించింది. అది ఎలా చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. మనందరం చిన్నప్పుడు రకరకాల కిరాణా కొట్లు, వాటి పరిసరాల్లో పెరిగిన వాళ్ళమే. చాలామంది ఊర్లలో మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు, అంకుల్ నేను డబ్బులు తర్వాత ఇస్తాను అని చెప్పి ఖాతాలో రాసుకోమని చెప్తాం. ఓకే, అలాగే మీరు వెళ్ళి కూల్ డ్రింక్ తాగి అంకుల్ ఖాతాలో రాసుకోండి అంటాం. ఆయన పాపం రాసుకుంటాడు, బుక్ ఓపెన్ చేసి ఆ బుక్లో రాసుకుంటాడు, ఇగో పలానా వీళ్ళ అబ్బాయి ఈరోజు కూల్ డ్రింక్ తాగాడు అని చెప్పి రాసుకున్నాడు. అలాగే ప్రతిరోజు మీరు వెళ్తున్నారు, కొన్నిసార్లు డబ్బులు ఇస్తున్నారు, కొన్నిసార్లు ఏమో ఖాతా పెడుతున్నారు. కొన్నాళ్ళకి అంటే నెలకు ఒకసారి ఆ ఖాతాని మీ నాన్నగారితోటో లేకపోతే మీతోటో సరిచూసుకొని క్లియర్ చేస్తూ ఉంటాడు ఆ షాప్ అంకులు. ఇప్పుడు నమ్మకం అనేదాన్ని తీసుకొద్దాం పిక్చర్లోకి. మీరు 10 కూల్ డ్రింకులు తాగారు, కానీ ఆ అంకులేమో మీరు 12 కూల్ డ్రింకులు తాగాడు అని చెప్పి రాసుకున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నమ్మకం ఏంటి? మీరు కనుక ఆయన చెప్పిన దాన్ని నమ్మాలా, లేకపోతే ఆయన
మీరు చెప్పింది నమ్మాలా? లేతే మీ నాన్నగారు ఎవరిని నమ్ముతారు? షాపు వాడినా? మిమ్మల్నా? ఇలాంటి గొడవలు మనకు కొత్తేం కాదు కదూ! ఇదే ఎగ్జాంపుల్‌ని కాస్త మార్చి చూద్దాం. మీరు కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళిన ప్రతిసారి ఆయన ఒక ఖాతాలో రాసుకుంటాడు. అలానే మీరు, మీ ఫ్రెండు ముగ్గురు మీ ఫ్రెండ్‌ని ఊరికే పెడుతున్నాను. ఎగ్జాంపుల్‌లో అనుకుందాం. మీ ఫ్రెండు ముగ్గురు కలిసి మీ ఖాతాల్లో అదే విషయాన్ని రాసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఎన్ని పద్దు పుస్తకాలైనాయి? 3 పద్దు పుస్తకాలైనాయి. మీ ముగ్గురు అక్కడే కూర్చొని ఇగో పలానా 1 తారీఖున నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను అని చెప్పి మీరు మీ పద్దులో రాశారు. అలానే ఆయన మీ షాపంకులు ఆయనలో రాసుకున్నాడు. మీ ఫ్రెండ్ ఇదిగో వీడు ఈరోజు ఈ పలానా షాప్లో కూల్ డ్రింక్ తాగుతున్నాడు అని చెప్పి రాసుకున్నాడు. ఒకే విషయాన్ని ఇప్పుడు ముగ్గురు రికార్డ్ చేశారు. ఈ రికార్డ్ చేయడాన్నే ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అని మనం అనుకోవచ్చు. ఏంటంటే ఒక విషయం ఒకళ్ళ దగ్గర కాకుండా అందరి దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నెలాఖరికి వచ్చి ఎంత డబ్బులు కట్టాలా అని చూసినప్పుడు మీ అంకుల్ దగ్గర ఎంతైతే ఉంటుందో మీ దగ్గర అంతే ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్ దగ్గర అంతే ఉంటుంది. ముగ్గురు సరిచూసుకోవచ్చు, కరెక్ట్గా ఇవ్వచ్చు. ఇందులో నమ్మకం అనే దాన్ని కంప్లీట్గా పిక్చర్లో తీసేసి ఈ నమ్మకం అనేది డిస్ట్రిబ్యూట్ చేసాం. వాడిని, మీ ఫ్రెండ్ని, అలానే మీ ముగ్గురు కలిసి మీ దగ్గరుండే ఇన్ఫర్మేషన్ మార్పుకి అవకాశం లేదు అనే నమ్మకంతో దాన్నే ఇమ్యూటబిలిటీ అంటారు. ఆ అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కువగా నమ్ముతారన్నమాట. మనం చెప్పుకున్న డబ్బు విషయంలో మీ గవర్నమెంట్ని, బ్యాంకుని నమ్ముతారా? లేకపోతే ఇలాగే మీరందరూ ఎవరైతే ఈ డబ్బుని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒకే కాలంలో నమ్ముదామా అనే దాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఈ డిస్కషన్ ద్వారా మీకు బిట్ కాయిన్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి అనేది కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. బిట్ కాయిన్ అనేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని చేసిన ఒకానొక పని. అది బ్లాక్ చైన్కి సరి సమానం కాదు. బ్లాక్ చైన్ అనేది మన డిస్కషన్లో అత్యంత ముఖ్యమైన విషయంగా చేద్దాము. బిట్ కాయిన్ని అప్పుడప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటూ, సరేనా? ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ ముగ్గురు కలిసి రాసుకున్న ఆ లెడ్జర్ని డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటారు అనుకున్నాం కదా. ఇది డేటాబేస్ కన్నా పెద్ద విషయం ఏం కాదు. మీరందరూ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు MySQL, పోస్ట్‌గ్రెస్ లేకపోతే ఆరకిల్ లేకపోతే సైబేస్ లాంటి డేటాబేసుల్లో మీ ఇన్ఫర్మేషన్ని నిక్షిప్తం చేసుకుంటూ ఉంటారు. దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు. అంటే ఒక ప్రోగ్రాము ఒక డేటాబేస్కి కనెక్ట్ అయ్యి మీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ డేటాబేస్లో నుంచి తీసుకొస్తుంది. అవునా? దీన్నే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, అంటే నిజమంతా ఆ ఒక్క డేటాబేస్ బాక్స్లో దాగి ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అలా కాకుండా అదే డేటాబేస్ వాడుతున్న ప్రతి వాడి దగ్గర పెట్టామనుకోండి, దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనో లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అనో అంటాం. ఇందులో అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముంది అనే దాన్ని పక్కన పెడితే మీకు స్థూలంగా విషయం అర్థమైంది అనుకుంటున్నాను. డేటాని కనుక పార్టిసిపేట్ చేస్తున్న అందరి దగ్గర ఉంచితే ఒక మెషిన్ని నమ్మాల్సిన అవసరం ఉండదు అనే ఒకే ఒక ప్రిన్సిపల్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నాను, ఇదంతా కూడా నమ్మకం ఆధారంగా జరిగే విషయాలన్నమాట. అంతకుముందు ఒక మెషిన్ని నమ్మేవాళ్ళం, ఇప్పుడు మనం ఎవరిని నమ్మట్లేదు. అందరి దగ్గర డేటా పెడుతున్నాము. ఆ డేటా ఎటువంటి మార్పుకి గురి కాకుండా ఉంది అని నమ్మటం కోసం ఆ డేటా ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ని, చాలా పటిష్టమైన అల్గారిథమ్స్ ఎంచుకొని మనం ఈ డేటాని నిక్షిప్తం చేస్తూ ఉంటాం. ఈ బ్లాక్ చైన్ ఎలాంటి వాటికి వాడచ్చు ఆలోచించుకోండి. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం, వీడు చార్మినార్ అమ్మేశాడు రా అనో, లేకపోతే ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి అంటగట్టేశారని చెప్పు మనం వింటూ ఉంటాం. అలా జరగడానికి కారణం ఏముండొచ్చు? ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో కనుక డేటా ఉంటే అది కరెక్ట్గా ఉందా లేదా అనే నమ్మకం ఎవరి ఆధారంగా మనం నమ్మచ్చు? ఆ డేటాబేస్ యాక్సెస్ ఉండేవాడు దాన్ని మార్చే అవకాశం ఉంది కదా. అంతే కదా. నేను ఇప్పుడు ఒక భూమి రిజిస్ట్రేషన్ నంబర్ 101లో ఇది నా ఇల్లు అని చెప్పి డేటాబేస్లో స్టోర్ చేశాను. ఎలాగో అలాగా దాన్ని మార్చేసాడు అనుకోండి, మనకి దిక్కెవరు?
ఇటువంటి విషయాల నుంచి దూరంగా వెళ్ళటం కోసం మనం ఏం చేయొచ్చు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేదాన్ని ఒక బ్లాక్ చైన్ లాగా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్‌లో స్టోర్ చేయొచ్చు. అంటే ఈ భూమి ఎవరిది అనేది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం. అప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషను, మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను, అలాగే మిగతా 100 మంది దగ్గర ఉండే ఇన్ఫర్మేషను ఒకటైతే కనుక ఖచ్చితంగా ఇది మనదే అనే మనకి ప్రూఫ్ ఉంటుంది. అలా కాకుండా ఎవడో వాడి దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మార్చేశాడు అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒక కాపీ ఉందని చెప్పా కదా! ఆ కాపీ నేను మార్చుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళాను అనుకోండి. వాడు అది చూసి, "ఏయ్! అదేంట్రా నా దగ్గర ఒకటుంది, నీ దగ్గర ఒకటుంది. కాబట్టి ఇది తప్పు" అని చెప్పి వాడు పడేసే అవకాశం ఉంటుంది. ఇలానే వజ్రాల వ్యాపారం. ఈ వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలంటే ప్రతి వాడి దగ్గర ఈ వజ్రం ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అయింది అన్నప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ కనుక మెయింటైన్ చేయగలిగితే ప్రపంచంలో చాలా చోట్ల నుంచి మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వజ్రాల ఆచూకీ సరిగ్గా గుర్తుపట్టగలిగే అవకాశం ఉంటుంది. మోసాలు తక్కువగా జరుగుతాయి. ఇది స్థూలంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటానికి గల ఉపయోగాల్లో ముఖ్యమైనవి. ఇంకా దీని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది కాస్త ఆలోచిద్దాం. సాధారణంగా మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలనుకుంటే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో స్టోర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు డేటాబేస్ లేదనుకున్నాం కదా, మరి ఎక్కడ స్టోర్ చేస్తాము? ఒక బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రతి వాడి దగ్గర స్టోర్ చేయాలి. ఒక బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక మెగాబైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ డేటాని అందరి దగ్గరికి పంపిస్తాం. అందరూ SHA-256 హ్యాష్ చేసిన డేటాని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు రెండో బ్లాక్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం. రెండో బ్లాక్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే ఎవడు స్టోర్ చేయాలి? అంతకు ముందుండే బ్లాక్కి దీన్ని అటాచ్ చేయాలి. అంటే దీని తర్వాత ఇది అని చెప్పగలగాలి. అలా చెప్పాలి అంటే అంతకు ముందున్న డేటాకి ఈ కొత్త బ్లాక్ని యాడ్ చేసే పని ఎవరో ఒకరు తీసుకోవాలి. అలా తీసుకుని ఎవరైతే సక్సెస్ఫుల్గా కష్టపడి ఈ బ్లాక్కి కొత్త బ్లాక్ని యాడ్ చేస్తారో వాడు ఇగో నేను ఈ పని చేశాను అని చెప్పి ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూపిస్తాడనమాట. వాడు అలా చేసినందుకు గాను వాడికి కాస్త డబ్బు ఇస్తాము. వాడు ఆ బ్లాక్ని అంతకుముందు ఉండే బ్లాక్కి యాడ్ చేస్తాడు. అలానే ఆ బ్లాక్ ఇప్పుడు 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్స్ అందరి దగ్గరికి వెళ్తాయి. ఇలాగ చైన్ పెరుగుతూ పోతుందన్నమాట. వీడు కొత్త బ్లాక్ తయారు చేశాడు కాబట్టి వాడిని మైనర్ అంటారు. వాడు చేసిన పనిని మైనింగ్ అంటారు. ఇప్పటిదాకా బ్లాక్ చైన్ అంటే ఏంటి, అలానే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటే ఏంటో చూసాం. కానీ ఇంకా మనకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు కాస్త వాటికి సంబంధించిన టెక్నాలజీని చూద్దాం. ఎన్నో ఏళ్లుగా ప్రోగ్రామింగ్ చేస్తున్న చాలామందికి డేటాబేస్ని ఉపయోగించడం, వాటిని మన ప్రోగ్రామ్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం, రకరకాల డ్రైవర్స్ వాడి డేటా తెచ్చుకోవడం తెలిసినవే. దానికి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్కి ఏమన్నా తేడా ఉందా? ఉంది. డేటాబేస్లో ఇందాక మనం అనుకున్నట్టు ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనుకున్నాం కదా. అంటే ఎవడైతే డేటాబేస్లో రాస్తున్నాడో వాడికి మాత్రమే అందులో రాసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ కంపెనీ ప్రోగ్రామ్ మీ డేటా సెంటర్లో రన్ అవుతూ ఉంటుంది. అది మీ డేటాబేస్కి ఒక కనెక్షన్ ఓపెన్ చేసి జావా అయితే కనుక JDBC కనెక్షను, లేకపోతే .NETలో అయితే కనుక ODBC కనెక్షను అలాంటివి ఓపెన్ చేసి డేటాబేస్లోకి డైరెక్ట్గా డేటాని రాస్తుంది. కానీ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్లో ఓనర్షిప్ ఎవరిది లేదు కదా. ఒక లెడ్జరు మన ప్రోగ్రామ్కి సంబంధం లేకుండా ఎక్కడో ఒక ఇంటర్నెట్లో ఎక్కడో ఉంది అనుకుందాం. ఒక 10,000 మంది వేరే వేరే కంప్యూటర్లు దాన్ని ఓన్ చేస్తున్నాయి. ఏ ఒక్కళ్ళకి దాని మీద పూర్తి అధికారం లేదు. అలాంటప్పుడు మనం ఈ లెడ్జర్లో డేటా ఎలా నిక్షిప్తం చేస్తాం? కాస్త ఆలోచించండి. మనం ఇంట్లో రాసుకునే పద్దు పుస్తకంలో అంటే ఒక లెడ్జర్లో డేటాని అంటే ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ని ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్తాం. అంటే ఒక ఇంక్రీజింగ్ డేట్ ఫార్మాట్లోనూ ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో రాస్తాం. అంటే ఇగో ఈ విషయం తర్వాత ఈ విషయం జరిగింది, తర్వాత ఇది కొన్నాము అని. మనం నెలాఖరికి అవన్నీ ఆ ఐటమ్స్ అన్నీ చూస్తే మొట్టమొదట చేసిన పని ట్రాన్సాక్షన్ నుంచి ఆఖరణ చేసిన ట్రాన్సాక్షన్ దాకా ఒక వరుస క్రమంలో ఉంటాయి కదా. వరుస క్రమంలో ఉన్నాయి అంటే మూడో ఐటెంకి రెండో ఐటెం తర్వాత మాత్రమే జరిగి ఉంటుంది అనే నమ్మకం మనకుంది కదా.
అలాంటి నమ్మకమే మనం ఈ బ్లాక్ చైన్‌లో కలిగించాలి. అందుకే దాన్ని బ్లాక్ చైన్ అంటారు. చైన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసు కట్టులాగా డేటాని నిక్షిప్తం చేస్తామన్నమాట. ఇందులో ఈ టెక్నాలజీలో బ్లాక్ చైన్‌ని విడదీసి చూద్దాం. ఇందులో బ్లాక్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ పరిభాషలో లేకపోతే బిట్‌కాయిన్ యూజ్ చేసే బ్లాక్ చైన్‌లో 1 మెగాబైట్ ఆఫ్ డేటాని ఒక బ్లాక్ అంటారు. అందులో ఒక 15 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏమీ లేవు. ఇదిగో సురేష్ హర్ష అనేవాడికి వాడి అడ్రస్ల రూపంలో మనం చెప్తాం. ఇది మనం ఈజీగా ఉంటుందని పేర్లు వాడుకుందాం. హర్ష సురేష్కి 10 రూపాయలు ఇచ్చాడు అనేది ఒక ట్రాన్సాక్షన్. అలానే సురేష్ రమేష్కి 10 రూపాయలు ఇచ్చాడు అనేది ఇంకో ట్రాన్సాక్షన్. అలాగే రమేష్ హర్షకి 5 రూపాయలు ఇచ్చాడు అనేది మూడో ట్రాన్సాక్షన్. ఈ 3 ట్రాన్సాక్షన్లు కనుక ఒక బ్లాక్గా మనం ఊహించుకుందాం. వీటిని మన బ్లాక్ చైన్ మీదకి స్టోర్ చేయాలి. బ్లాక్ చైన్లో స్టోర్ చేయాలంటే మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటంటే ఉన్న డేటాని SHA-256 అల్గారిథం తోటి హ్యాష్ తయారు చేస్తామన్నమాట. సో అందులో ఉండే డేటా అందరికీ కనిపించకుండా ఉండటం కోసం, అలాగే ఒక కంపాక్ట్గా ఉండటం కోసం ఏం చేస్తామంటే ఒక SHA-256 తోటి హ్యాష్ చేస్తాం. ఆ హ్యాష్ చేసిన బ్లాక్ని మనం మన బ్లాక్ చైన్కి పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసినప్పుడు ఈ నెక్స్ట్ బ్లాక్ రావాలి కదా మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3 ట్రాన్సాక్షన్లు వచ్చాయి అనుకుందాం. ఈ నెక్స్ట్ 3 ట్రాన్సాక్షన్లు ఇలానే ఇంకో 3 వ్యక్తుల మధ్య జరిగినప్పుడు మొట్టమొదటి బ్లాక్ తర్వాత ఈ బ్లాక్ ఉండాలి. అంటే దానికి ఈ బ్లాక్ని చైన్ లాగా అవ్వగలగాలి. అలా అవ్వాలి అంటే ఆ మొట్టమొదట ఉన్న బ్లాక్కి ఈ రెండో బ్లాక్కి ఎవరు అటాచ్ చేస్తారు? ఎందుకంటే ఎవరు ఓనర్ కాదు కదా ఇక్కడ. అందుకని ఏం చేస్తారంటే అందరూ పోటీ పడతారు. నేను చేస్తానంటే నేను చేస్తానని. సో అందుకని ఏం చేస్తామంటే ఎవరికి ఒకళ్ళకి అధికారం ఉండడం కోసం ఆ బ్లాక్ని రెండో బ్లాక్ని మొట్టమొదటి బ్లాక్కి అటాచ్ చేయడాన్ని ఒక అత్యంత కష్టమైన మ్యాథ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేయమని చెప్తాం అనమాట. వీడేంట్రా పని చేయమంటే సాల్వ్ చేయమంటాడు ఏంటి అంటున్నారా? అంటే వాళ్ళు మనుషులు కూర్చొని పేపరు పెన్ను పట్టుకొని సాల్వ్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్ ఒక క్లిష్టమైన అంటే చాలా టైం కన్జ్యూమ్ చేసే ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనం ఒక SHA-256 అనుకున్నాం కదా. ఈ రెండో బ్లాక్ని SHA-256 తోటి మనం హ్యాష్ తయారు చేస్తున్నప్పుడు మొట్టమొదటి 5 నంబర్లు జీరోస్ ఉండేలాగా హ్యాష్ జనరేట్ అవ్వాలి అని చెప్పి నేను ఒక రూల్ పెట్టాను అనుకోండి. అదంత సులువు కాదు. రకరకాల వాల్యూస్ మారిస్తే తప్పించి ఒక 10,000 టైమ్సో లెట్సే ఉదాహరణకి 20,000 టైమ్స్ ట్రై చేస్తే ఎప్పటికో ఒక హ్యాష్ అలా ముందుండే 5 ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ దట్ హ్యాష్ మనకి జీరోస్ వచ్చే అవకాశం వస్తుంది. అలా వచ్చిన దాన్ని వాడు ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు మనం గుర్తించాలి. వాడు మాత్రమే ఈ రెండో బ్లాక్ని మొదటి బ్లాక్కి అటాచ్ చేయగలుగుతాడనమాట. అలా వాడి కంప్యూటింగ్ పవర్ యూజ్ చేసి వాడు కష్టపడి చేసినందుకు గాను వాడిని మైనర్ అంటాము. వాడు చేసిన పనిని మైనింగ్ అంటాము. అలా మైన్ చేసి వాడు ఈ బ్లాక్ చైన్లో కొత్త డేటాని యాడ్ చేయడానికి తోడ్పడ్డాడు కాబట్టి వాడికి మనం కాస్త డబ్బులు ఇస్తాము, లేకపోతే బిట్ కాయిన్స్ ఇస్తాము. అలానే ఇంకేదో ఒకటి ఇప్పుడు మనం కొత్త రకం బ్లాక్ చైన్ ఒకటి తయారు చేయొచ్చు. అందులో అలా గొప్పగా మైనింగ్ చేసిన వాడికి ఒక భూమి ఇచ్చామనుకుందాం ఉదాహరణకి. అలా ఇవ్వం కానీ చెప్తున్నాను, ఏదో ఒకటి వాడిని రివార్డ్ చేస్తామన్నమాట. ఇలా ఒకడు కష్టపడి పని చేసి డేటాని యాడ్ చేయడం కోసం వాడు కష్టపడ్డాన్ని ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటారనమాట. ఇది ఒక కన్సెన్సస్ అల్గారిథం. అంటే ఎవరికి దీని మీద హక్కు ఉండకుండా ఉండటం కోసం, లేకపోతే అందరికీ సమానమైన హక్కు ఉండటం కోసం ఈ బ్లాక్ చైన్ డేటా మీద ప్రతివాడు అందులో పార్టిసిపేట్ చేసి వాడికి కనుక డబ్బులుంటే మంచి మెషిన్స్ కొనుక్కోను, టైం ఉంటే కనుక కూర్చొని పేపరు పెన్సిల్ వాడో ఏదో ఒకటి చేసి అందులో పార్టిసిపేట్ చేసి వాడి డేటా బ్లాక్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఈ బ్లాక్ చైన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు వాడు సక్సెస్ఫుల్గా చేశాడు కాబట్టి రెండో బ్లాక్ యాడ్ అయింది, వాడికి కాస్త డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్న ఈ బ్లాక్ చైన్తో అటాచ్ అయిన అందరికీ ఈ 2 బ్లాక్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇలా బ్లాక్ చైన్ పెరుగుతూ పోతుందన్నమాట. అలా అటాచ్ అయిన ప్రతి కొత్త బ్లాక్ ఇన్ఫర్మేషను అందరి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా సరే
ప్రతి వ్యక్తి ఆ బ్లాక్ చైన్కి అటాచ్ అయిన ప్రతి వ్యక్తి అన్ని ట్రాన్సాక్షన్స్ని సరిచూసుకుంటూ ఉండొచ్చు. ఇలా నమ్మకాన్ని ఒక దగ్గర ఉంచకుండా నమ్మకం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అందరినీ నమ్ముతాము. లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే ఎవరిని నమ్మము. సో ఓన్లీ ఎవడైతే కష్టపడి పనిచేస్తాడో వాడు బ్లాక్ చైన్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన ప్రతి బ్లాకుని ఎవ్వరూ మార్చలేరు. అందరి దగ్గర ఈ బ్లాక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది బ్లాక్ చైన్ ఇంప్లిమెంటేషన్లో అతి ముఖ్యమైన విషయం. రకరకాల కన్సెన్సస్ అల్గారిథమ్స్ కొన్ని రకాల బ్లాక్ చైన్స్ ఇంప్లిమెంట్ చేసాయి. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్లో మనం ఇప్పుడు కన్సెన్సస్ అల్గారిథంలో ప్రూఫ్ ఆఫ్ వర్క్ అన్నాం కదా, అలానే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని చెప్పి ఇంకో కన్సెన్సస్ అల్గారిథం ఉంది. అంటే ఈ పద్ధతిలో పని చేసిన వాడికి కాదు, నేను ర్యాండమ్గా ఎవడో ఒకడికి ఇచ్చి అటాచ్ చేయమని చెప్తాను, అలా ఒకటి చేయొచ్చు. లేకపోతే కనుక ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఈ బ్లాక్ చైన్లో ఉన్నావో వాడిని రివార్డ్ చేయొచ్చు. అంటే నువ్వు ఎక్కువ కాలం ఈ బ్లాక్ చైన్ని అంటిపెట్టుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఈ బ్లాక్ని అటాచ్ చేయగలిగే అదృష్టం నీకే ఇస్తున్నాను అని చెప్పి ఒక కొత్త రకం పద్ధతి తయారు చేయొచ్చు. కానీ వీటన్నిటిలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. మొట్టమొదట ప్రూఫ్ ఆఫ్ వర్క్లో ఎవరి దగ్గర అయితే పెద్ద మెషిన్ ఉందో వాడు వేగంగా సాల్వ్ చేయగలుగుతాడు. దానివల్ల ఎవడైతే ఈ మైనింగ్ ఫార్మ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఈ ర్యాండమ్ దాంట్లో ఎలా ర్యాండమ్గా ఇస్తారో తెలీదు మనకి. కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్గా అవ్వకపోవచ్చు, ఒక ప్రొడక్టిబిలిటీ ఉండదు. అలానే మూడో పద్ధతిలో నేను ఎక్కువ కాలం ఉండేవాడికి మాత్రమే నేను ఈ బ్లాక్ చైన్లోకి కొత్త డేటా యాడ్ చేసే అవకాశం ఇస్తాను అంటే కనుక ఈ చాలా కాలం ఉండేవాళ్ళు అంటే కొంచెం ఒక ముందుగా చేరిన వాళ్ళకి ఎక్కువ ప్రోత్సహించినట్టు అవుతుంది కదా. దానివల్ల ఆ ముందు చేరిన వాడు కాస్త దుర్మార్గుడు అయ్యాడు అనుకోండి, వాడు మొత్తం బ్లాక్ చైన్ని ఓన్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. సో ఇలాంటి విషయాలన్నింటినీ గుర్తుంచుకొని ప్రస్తుతానికి పాపులర్గా ఉన్న విధానం ఏంట్రా అంటే ఈ ప్రూఫ్ ఆఫ్ వర్క్ విధానం అనమాట. కష్టపడండి, మీరు కనుక బ్లాక్ చైన్ మైన్ చేయగలిగితే కాస్త డబ్బులు సంపాదించండి, బ్లాక్ చైన్ని పెంచుకుంటూ వెళ్ళండి అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన విషయాల గురించి ఇంకోసారి ఆలోచిద్దాం. మనం మాట్లాడుకున్న విషయాల్లో అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే బ్లాక్ చైన్ గురించి ఆలోచించే ముందు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ గురించి ఆలోచించాలి. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటే ఒకటి దగ్గర మాత్రమే ఉన్న డేటాని 10 మందికి పంచిపెట్టడం. అది కూడా సగం సగం కాదు, మొత్తం. ఒక్కడి దగ్గర మొత్తం డేటా ఉండదు. అంటే ఆధిపత్యాన్ని కంప్లీట్గా తీసేసి డేటాని ప్రతి వాడికి ఇస్తామన్నమాట. ఒక విధంగా ఒక డేటా డెమోక్రసీ అనుకోండి ఇది. ఈ అందరి దగ్గర డేటా ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఏ ఒక్కడిని నమ్మాల్సిన అవసరం లేదు. అంటే విశ్వసనీయత అనేది అందరి దగ్గర ఉందన్నమాట ఇక్కడ. అలానే ఒక డేటాని మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఒక మెషిన్కి మాత్రమే ఆ ఛాన్స్ ఇస్తాం, మామూలుగా ఒక సింగిల్ డేటాబేస్ ఉండే ప్రోగ్రామ్స్లో. అలాగే ఆ డేటాని ఇన్సర్ట్ చేసే అధికారాన్ని ఏవో ఒకటో రెండో మెషిన్లు మన డేటా సెంటర్లో మాత్రమే ఉంచుకుంటాం. అంటే డేటాని లోపల ఇన్సర్ట్ చేసే హక్కు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్కి వచ్చేసరికి డేటా అందరి దగ్గర నిక్షిప్తమైంది కాబట్టి డేటా స్టోర్ చేసే హక్కు కూడా అందరికీ ఇస్తాం. ఎందుకంటే ఎవరు ఓన్ చేసుకోవట్లేదు కదా దీన్ని. మరి అలాంటప్పుడు ఎవరైనా రాయొచ్చు కాబట్టి ఎవరి పడితే వారు రాయొచ్చు అనుకుంటే కష్టమే కదా. అందుకే ఒక కన్సెన్సస్ అల్గారిథమ్స్ తయారు చేస్తామన్నమాట. అంటే ఎవరు రాయాలి ఇందులో, నేను అధికారం గురించి మాట్లాడట్లేదు, అవకాశం గురించి మాట్లాడుతున్నాను. ఈ 100 మందిలో ఇప్పుడు ఎవరు డేటాని రాయగలరు అనే అంశం గురించి ఆలోచించినప్పుడే ఈ కన్సెన్సస్ అల్గారిథమ్స్ వస్తాయి. ఈ కన్సెన్సస్ ఏంట్రా అంటే అత్యంత పాపులర్ కన్సెన్సస్ అల్గారిథం ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ బేస్డ్ అనమాట. ఎవడైతే కష్టపడి పనిచేసి ఈ ఈ కొత్త డేటా బ్లాక్ని ఎగ్జిస్టింగ్ బ్లాక్ మీదకి ఇన్సర్ట్ చేయగలుగుతాడో వాడు మైనర్ అవుతాడు. వాడికి కాస్త డబ్బులో బిట్ కాయిన్స్ వస్తాయి. వాడు చేసిన పనిని మైనింగ్ అంటారు. మైనింగ్ అంటే పేరేదో కొత్తగా ఉంది కదా, కంగారు పడకండి. బేసిక్గా రెండో బ్లాక్ని మొదటి బ్లాక్ మీదకి యాడ్ చేయాలంటే ఊరికే సింపుల్గా ఇగో దాని మీదకి యాడ్ చేయి అని చెప్పి ఒక ఇన్సర్ట్ స్టేట్మెంటో అది ఇస్తే సరిపోదన్నమాట. అంత క్రితం ఉన్న బ్లాక్కి దీన్ని యాడ్ చేయాలంటే వీడు ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ని వీడి కంప్యూటర్ సాల్వ్ చేయగలగాలి. ఆ మ్యాథ్ ప్రాబ్లము చాలా క్లిష్టంగా ఉంటుంది, ర్యాండమ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 10 నిమిషాల్లో సాల్వ్ చేశాను అనుకోండి,
నెక్స్ట్ వచ్చే బ్లాక్ అదే 1 మెగాబైట్ బ్లాక్ని నేను ఈ కొత్త ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దాని మీద 4-5 గంటలు పట్టచ్చు. అందుకనే ఇలాంటి క్లిష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆ పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ మీదకి యాడ్ చేస్తామన్నమాట. అలా బ్లాక్ చైన్ పెంచుకుంటూ పోతాం. ఇలా బ్లాక్ చైన్ పెంచుకుంటూ పోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి అని ఆలోచిస్తున్నారా? ఆఖరణ ఒక చిన్న విషయం చెప్పి ఈరోజు పాడ్కాస్ట్ ముగిద్దాం. ఇలా డేటాని ఉన్న బ్లాక్కి యాడ్ చేస్తూ ఒక చైన్ లాగా, అంటే ఒక గొలుసులాగా తయారు చేసుకుంటూ వెళ్ళటం వల్ల జనాలకు వచ్చే ఉపయోగం ఏంట్రా అంటే డేటా ఇమ్యూటబిలిటీ గ్యారంటీస్ అనమాట. అంటే ఒకసారి మీరు ఈ బ్లాక్ చైన్ మీద కనుక ఒక బ్లాక్ యాడ్ చేశారంటే ఆ డేటా ఇంకా ఎప్పటికీ అలానే ఉంటుంది. దాన్ని మీరు మార్చలేరు. ఎందుకంటే డేటా ఒక చోట లేదు, అందరి దగ్గర ఉంది. పైగా ఎలా పడితే అలా డేటా యాడ్ చేయట్లేదు మనం. మీరు కనుక ఫస్ట్ డేటా పాయింట్ మార్చారంటే దాన్ని బేస్ చేసుకొని అదే చైన్లో ఉన్న సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రతి డేటా పాయింట్ మారిపోతుందన్నమాట. అందుకనే వీటిని ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్స్ అంటారు వీటిని. ఒకసారి కనుక లెడ్జర్లో మీరు రాశారంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా అది ఎప్పటికీ ఎన్ని యుగాలైనా సరే ఆ డేటా అలానే ఉంటుంది, ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు. అందుకే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇలాంటి గ్యారంటీస్ కోసం, అంటే డేటాని ఎవరు మాడిఫై చేయకూడదు అనుకునే రంగాల్లో బాగా వాడుతూ ఉంటారు. అత్యంత ముఖ్యమైనది ఏంటి మనకి ఇలాంటి వాటిలో? ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది అనే విషయం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే బ్లాక్ చైన్లో అతి సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఏంట్రా అంటే బిట్ కాయిన్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పటిదాకా ఈ పాడ్కాస్ట్లో బ్లాక్ చైన్ గురించి కొన్ని మౌలికమైన అంశాల గురించి చర్చించాం. ఇంకా లోతుగా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం నాతో పంచుకోండి. వచ్చే పాడ్కాస్ట్లో వాటి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు నా పాడ్కాస్ట్ మీద ఎటువంటి కామెంట్స్ కానీ అభిప్రాయాలు కానీ వ్యక్తపరచాలనుకుంటే తప్పకుండా నాతో చెప్పండి. వచ్చే పాడ్కాస్ట్లో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. సెలవు, నమస్కారం.